గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లకు చిక్కుముడులు తొలగిపోయాయి. వెబ్లాండ్ రికార్డుల్లో ఒక సర్వే నంబరు గ్రామకంఠంగా నమోదైతే అది నిషేధిత జాబితాలో ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇంటి పన్ను, ఖాళీ స్థల పన్ను రసీదుల ఆధారంగా వాటిని రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి సీఎస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. వెబ్లాండ్ రికార్డుల్లో గ్రామకంఠమని నమోదైన సర్వే నంబర్లకు మాత్రమే ఇవి వర్తిస్తాయని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వ సామాజిక అవసరాలకు కేటాయించిన భూమి మినహా మిగిలిన గ్రామకంఠం భూముల్ని 22 నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ 2015లోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే గ్రామకంఠంగా నమోదైన సర్వే నంబర్లు కూడా 22A ప్రభుత్వ భూమిగా కనిపిస్తున్నాయి. సబ్ డివిజన్ జరగకపోవడంతో ఆ సర్వే నంబర్ మొత్తాన్ని 22A పెట్టేశారు. పాత నివాస ప్రాంతాల గ్రామకంఠ భూములకు సంబంధించి ఆస్తుల వివరాలేవి రెవెన్యూ రికార్డులో స్పష్టంగా లేవు. వారసత్వంగా వచ్చిన పాత ఇళ్ల స్థలాలకు స్పష్టమైన లింకు దస్తావేజులు లేవు. ఫలితంగా గ్రామకంఠం స్థలాల రిజిస్ట్రేషన్ జరగడం లేదు.